హలో నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఏపీడిఎస్సి 2025 టీచర్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వారందరికీ ఈ వీడియో ముఖంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు, విషెస్, కంగ్రాట్స్. రైట్, 26 ఏళ్ల టీచింగ్ కెరియర్లో ఉండి నేను మీ అందరికీ వెల్కమ్ టు అవర్ టీచింగ్ కమ్యూనిటీ. చిన్నపిల్లల నుంచి పీజీల వరకు పిల్లల్ని స్టూడెంట్స్ని తీర్చిదిద్దే ఈ ఫీల్డ్లోకి మీరు వచ్చినందుకు, మీరు కష్టపడినందుకు నిజంగా మీ అందరికీ మన టీచింగ్ కమ్యూనిటీకి నేను ఆహ్వానం పలుకుతున్నాను. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్నే కాబట్టి. ఎస్, టీచర్ అంటే టీచింగ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. నో 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 టీచర్ అంటే ఒక స్టూడెంట్ యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. పర్సోనా అంటారు కదా సైకాలజీలో. మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. పాఠం చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు, పాఠం బాగా చెప్పేవాళ్ళు గొప్ప టీచర్లు అవ్వలేరు. అందువల్ల టీచర్ అని అంటే స్టూడెంట్స్ యొక్క సంపూర్ణ జ్ఞాన అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళను టీచర్లు అంటారు. అర్థమట్లా? ఎంతో స్థిరచిత్తంతో 10 ఏళ్ళు కూడా కూర్చొని ఎంతో కష్టపడి మీరు టీచర్ జాబ్ కొట్టినందుకు మీ కష్టానికి నేను శాల్యూట్ చేస్తున్నా. మీ కష్టానికి, మీరు పడిన బాధలకి, మీరు కార్చిన కన్నీళ్ళకి, మీరు నిరుద్యోగులుగా ఉండి పడినటువంటి అవమానాలకి తీసి కట్టుగా ఈరోజు మీరు ఉద్యోగాన్ని సాధించారు. నిజంగా చాలా సంతోషం. మొన్న నేను ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మన పిల్లలు పిలిస్తే, డిఎస్సి పిల్లలు వెళితే 10 ఏళ్ళు ఎదురు చూశాను సార్ ఈ జాబ్ కోసం అని చెప్తుంటే వాళ్ళ కంఠాల్లో ఒక రకమైన ఉద్వేగం కనపడుతుంది నాకు. అంటే ఎంత అల్లాడిపోయాం ఒక జాబ్ కోసం, ఎంత బాధపడ్డాం ఒక టీచర్ జాబ్ కోసం. అందువల్ల ఇన్ని కష్టాల నుంచి బయటపడి స్థిరచిత్తంతో, మానసిక స్థైర్యంతో మీరు జాబ్ కొట్టినందుకు యాజ్ ఎ హిస్టరీ రఫీ సార్గా, మీ అన్నయ్యగా మీకు నేను మరోసారి కృతజ్ఞతలు తెలపడానికి ప్రయత్నం చేస్తాను. జాబ్ వచ్చింది అని మీరు ఫోన్ చేయండి. మీ మిత్రులు, మీ చుట్టాలు, మీ అమ్మా నాన్నలు అందరూ సంతోషపడతారు. కొందరు ఏడిస్తే ఏడవచ్చు గాక, జాబ్ వచ్చిందా, భార్యాభర్తలకు ఇద్దరికి వచ్చిందా, అన్నదమ్ములకు ఇద్దరికి వచ్చిందా, అన్నా చెల్లెలకి ఇద్దరికి వచ్చిందా. కొంతమంది ఏడిస్తే ఏడ్చుగాక, కొంతమంది బాధపడితే బాధపడుగాక. కానీ మీరు విన్ అయ్యారు. సుమారు 4 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో 16,000 మందిలో మీరు విన్ అయ్యారు. మీరు జాబ్ సాధించారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు అసలు బాధ్యత ఇప్పటి నుంచి ఉంది మనకి, మీకు, నాకు, మనందరికీ. ఏంటంటే అసలు బాధ్యత అమ్మా నాన్నల తర్వాత రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 26 ఏళ్ల నుంచి నేను చెప్తున్నాను పాఠాలు. అకాడమిక్లో చెప్తున్నాను, కాంపిటేటివ్లో చెప్తున్నాను. 26 ఏళ్ల నుంచి చెప్తున్నాను నేను. రాసి పెట్టుకోండి. అమ్మా నాన్న తర్వాత పిల్లలు నమ్మేది మనల్నే. మనం పిల్లల్ని హార్టులో పెట్టుకొని చూసుకోవాలి. అమ్మా నాన్న తర్వాత పిల్లలు నమ్మేది మనల్నే, మన టీచింగ్ కమ్యూనిటీనే. మనతోనే వాళ్ళు బాధలు చెప్పుకుంటారు, మనతోనే వాళ్ళు పెయిన్ తీస్తారు. అర్థమట్లా? మనకే వాళ్ళ పెయిన్స్ చెప్తా ఉంటారు. మనం అవి తెలుసుకొని వాళ్ళను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మనకుంది. యాజ్ ఎ టీచర్లుగా మనకుంది. మా ఇంట్లో మా నాన్న 43 ఏళ్ళు టీచర్ సర్వీస్ చేశారు. 43 ఏళ్ళు. ఏ ఒక్కరోజు కూడా మా డాడీ లేటుగా స్కూల్కి వెళ్ళింది లేదు. మా డాడీ సైకిల్ వేసుకుని స్కూల్కి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు, పంతులు గారు స్కూల్కి వెళ్తున్నారంటే ఇదో 8 అయింది, 8:30 అయింది, 8:15 అయింది అని టైం సరి చేసుకునేవారు మా డాడీని చూసి. ఏ ఒక్కరోజు నాన్న లేటుగా వెళ్ళింది లేదు. ఏ ఒక్కరోజు నాన్న ఏమంటుందని మనం స్కూల్ నుంచి ముందు వచ్చింది లేదు. అంత నిబద్ధతగా 43 సంవత్సరాల సర్వీస్ చేశారు మా నాన్న. ఆ వారసత్వం మా అక్కకి ఇచ్చారు. అక్కకి జాబ్ వచ్చింది, టీచర్ జాబు. చెల్లికి టీచర్ జాబ్ వచ్చింది.
నాకు డిగ్రీ కాలేజీ లెక్చరర్ జాబ్ వచ్చింది. ఇవన్నీ ఆ మహానుభావుడు, ఆ నాన్న, మా అమ్మ పెట్టినటువంటి భిక్ష, వాళ్ళు వేసిన మార్గం. ఈరోజు మేము జాబులు కొట్టి ఈరోజు మేము టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాం. మా ఫ్యామిలీ మా పెద్దక్క మిస్ అయింది, కానీ మిగతా వాళ్ళందరూ టీచింగ్ కమ్యూనిటీలోనే ఉన్నాం. మేమందరం, మా పెద్దక్క ఇద్దరు కూతురు కొడుకు ఇద్దరు టీచింగ్ కమ్యూనిటీలోనే ఉన్నారు. మా ప్రభావం వాళ్ళ మీద కూడా పడింది. కాబట్టి నేనేమంటానంటే, టీచర్ అని అంటే నేను రాసుకున్నది ఏంటంటే క్లాస్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు ముందే ప్రిపేర్ అయిపోయి మీరు పాఠం చెప్పండి పిల్లలకి. మీరు టీచర్లు గనక, మీరు ఎలిమెంటరీ సెక్షన్, స్కూల్ అసిస్టెంట్, 10th బిలో మీరు వెళ్ళి పాఠాలు చెప్తారు. కాబట్టి ఆ పిల్లలకి అంత అవగాహన ఉండకపోవచ్చు స్కూళ్ళల్లో. మీరు వాళ్ళను చేరదీసి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని విడమర్చి మీరు చెబితే మిమ్మల్ని జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అర్థమట్లా? ఇప్పుడు ఇంటర్ టీచర్ల గురించి మనం చెప్పుకోం, డిగ్రీ టీచర్ల గురించి మనం చెప్పుకోం, 10th బిలో మనకు పాఠాలు చెప్పిన టీచర్ల గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. కారణం అలా అంకిత భావంతో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు మీరందరూ ఈరోజు ఒక టీచర్ కమ్యూనిటీలో మీరు జాబు సాధించగలిగారు. అందువల్ల టీచర్ జాబ్ అంటే అన్ని జాబులు లాంటిది కాదు. నో, మీరు అందరినీ తీర్చిదిద్దుతారు. నెహ్రూ ఏం చెప్పారు? తరగతి గదుల్లో భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది అని చెప్పారు నెహ్రూ. అవునా కదా? కాబట్టి మీరు సమాజ నిర్మాతం. మీరు మంచి పిల్లల్ని తయారు చేస్తే సమాజం మంచిగా ఉంటుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే, బద్దకిస్తే సమాజం చెడిపోతుంది. అందువల్ల మీ బిడ్డల్లాగానే స్కూల్లో ఉన్న పిల్లల పట్ల కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రభావాన్ని చూపించండి. చెప్పండి, పాఠం నేర్చుకున్నారు, ఇంతమందిలో మీరు జాబ్ కొట్టారు, నేర్చుకున్నారు, చెప్పండి పిల్లలకి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఎందుకంటే జాబు లేక అల్లాడిపోయిన రోజులు గుర్తు తెచ్చుకోండి. హార్ట్ఫుల్గా చెప్పండి, అంకితమై చెప్పండి. నాలాగా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోండి. ఎస్. ఆ తర్వాత ఇంకోటి, టీచర్ జాబ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం మనుషులు, మనకు అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కట్టబెట్టి మనం క్లాస్కి వెళ్ళాలి. ఈ సమస్యలన్నీ స్కూల్ గేట్ దగ్గరే, కాలేజీ గేట్ దగ్గరే వదిలేసి వెళ్ళి పాఠాలు చెప్పాలి. ఇది అసిధార వ్రతమే ఈ రోజుల్లో, కానీ చెప్పాల్సిందే. కారణం మనం వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దడానికి మనం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ట్రెండ్, ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని కొట్టద్దు. కొడితే వాళ్ళు మళ్ళీ స్కూల్కు రారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నాకు ఒకసారి మా అక్క చెప్పింది, అన్నయ్య తమ్ముడు నాకు తలనొప్పి వస్తుందిరా, పిల్లలు అరుపులు అరుస్తున్నారు, గోల చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నాను కానీ నాకు తలనొప్పి వస్తుందిరా అంటే, అక్క వాళ్ళని లవ్ చేయి, అక్క వాళ్ళని ప్రేమించు, అక్క వాళ్ళని బిడ్డలా చూడు, నీకు తలనొప్పి వస్తే అప్పుడు నన్ను అడుగు. ఆ రోజు నుంచి మా అక్క ట్రెండ్ మార్చింది, తలనొప్పి పోయింది, సంతోషంగా పాఠాలు చెప్తుంది మా అక్క. ఎందుకంటే మన బిడ్డలే, ఆ బిడ్డలు కూడా మన బిడ్డలు లాంటి వాళ్ళే, మన బిడ్డలే. పగలంతా ఆ బిడ్డలతోనే మనం గడుపుతాం. మన సొంత బిడ్డలతో గడిపేది చాలా తక్కువ టీచర్ కమ్యూనిటీలో, టీచర్ జాబ్ వచ్చిన తర్వాత. అలానే ఈరోజు స్కిల్స్ ఉండాలి, స్కిల్స్ నేర్చుకోండి, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోండి. టీచింగ్ కమ్యూనిటీకి స్కిల్స్ ఇప్పుడు తప్పదు. ఏఐ అని, అదని, ఇదని ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఏంద్రా బాబు, ఈ కథ ఏంద్రా బాబు, నో, నేర్చుకోవాల్సిందే, తప్పదు, నేర్చుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే గొప్పగా పిలువబడుతున్నారు స్కూళ్ళలో, కాలేజీల్లో, అన్నింట్లో. మీరు ఎంతైనా ఎరుగుదీసి పాఠం చెప్పండి, స్కిల్స్ కూడా తప్పనిసరిగా మనకు కావాలి. అలానే పాఠం చెప్పేటప్పుడు కానీ, టీచింగ్ కమ్యూనిటీలో కానీ, టీచర్ జాబ్లో ఉన్నప్పుడు కానీ జాగ్రత్తగా పిల్లల్ని డీల్ చేయాలి. శారీరకం అదుపు పెట్టుకోవాలి, మానసికం అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా పిల్లల్ని డీల్ చేయాలి. జాగ్రత్తగా పసి మనసుల మీద మనం ప్రభావం వేయాలి పాఠం ద్వారా. వాళ్ళ మనసులు తెల్ల కాగితాల్లాగా ఉంటాయి. ఒక విషయం తెలుసా, పాఠం మీరు చెబుతుంటే, హై స్కూల్ కావచ్చు, ఎలిమెంటరీ కావచ్చు, పక్క క్లాస్ పిల్లలు వచ్చి మీ క్లాసులో కూర్చోవాలి. అర్థమట్లా? మీరు సబ్జెక్ట్ చెప్తుంటే పక్క క్లాసులో ఉన్నవాళ్ళు, సైన్స్లో ఉన్నవాళ్ళు వచ్చి మీ క్లాస్లో కూర్చోవాలి, సోషల్లో. అలా చెప్పాలి పాఠం. నేను అలాగే చెప్పా. ఈ స్థాయికి నేను వచ్చానంటే కారణం అదే. పాఠం చెప్తుంటే పక్క కోర్సు వాళ్ళు కూడా వచ్చి మన పాఠం వినాలి.
ఆ 45 నిమిషాలు, ఆ గంట సేపు ఖచ్చితంగా మనం అదొకటి చేయాలి. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పండి. చెప్పడానికి 19వ తారీఖు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి 19 డేట్ పెట్టారు కదా, ఈ నెల 19. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి ప్రభుత్వం ఎక్కువగా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య మీదే ఖర్చు పెడతారు డబ్బులు. ఎందుకంటే ఇక్కడే పునాదులు పడాల్సింది స్టూడెంట్స్కి. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి స్కూళ్లను ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ లెవెల్లో తయారు చేశారు స్కూళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు, కానీ కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళు తయారు చేశారు. బెంచీలు, కుర్చీలు అసలు మామూలుగా ఉందా? అలానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైబడి డిఎస్సి ఉద్యోగాలు నింపింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి మరన్ని కలిపి 16,000 పైచీలుగు అంటే సుమారు కొంతమంది జాయిన్ అవ్వలేదు, 400 మంది ఎంతమందో, ఇంచుమించు 16,000 ఉద్యోగాలు దగ్గర ఈ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వబోతుంది. మీరు లెటర్లో రేపు 19వ తారీఖు. అంటే ప్రభుత్వానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అలానే నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి స్కూళ్లను బాగు చేస్తే, అమ్మ ఒడి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రెస్పెక్టెడ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి అందరు పిల్లలకి ఇస్తానని చెప్పి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను స్కూళ్లకు రప్పించడానికి. ఒకసారి మేము ప్రీవియస్ ఉన్నత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఏదో మీటింగ్లో కలిస్తే, సార్ అమ్మ ఒడి ప్రోగ్రాము మీరు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా సార్, ప్రైవేట్ స్కూల్లో కూడా ఎందుకు ఇస్తున్నారు సార్, గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే పిల్లలు వస్తారు కదా సార్ అని మేము అడిగాం. ఆయన అన్నారు, లేదు అందరికి సమానంగా ఇవ్వాలి, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా. పిల్లల్ని రప్పించే బాధ్యత మీది, మీరు నిజాయితీగా పాఠాలు చెప్పండి, పిల్లలు ఎందుకు రారు అని చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, మాన్యశ్రీ బొత్స సత్యనారాయణ గారు. కానీ ప్రభుత్వాలు చేస్తాయి, వాటికి మనం మద్దతు ఇవ్వాలి, మనం కూడా పాఠాలు బాగా చెప్పాలి, పిల్లల్ని ఆదుకోవాలి. రేపు మనం ముసలాడం అయిపోయి ఏదో ఆఫీస్కు ఏదో దానికి వెళ్తే, సార్ మీరు అప్పుడు పాఠం చెప్పారు సార్ మాకు, అందువల్ల మేము ఎదిగాం సార్ అని ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఎంత సంతోషం వేసింది. మేము టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళం ఎప్పుడైనా కూర్చొని మా స్టూడెంట్ అదిగో దేవానంద రెడ్డి గారు ఏమంటారు కస్తూరిబా స్కూల్స్కి డైరెక్టర్గా ఉన్నారు, నా స్టూడెంట్ సుబ్బారెడ్డి గారు మిడ్ డే మీల్స్కి డైరెక్టర్గా ఉన్నారు, నా స్టూడెంట్ ఎన్టీఆర్ జిల్లాకి డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ అరుణ ఉన్నారు, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ పూర్ణనాథ్ నా స్టూడెంట్ ఉన్నారు. ఇలా నేను మా లెక్చరర్లకి చెబుతుంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు. అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే మేము మామూలు గొప్పగా చెప్పుకోవట్లేదు. మేము కారణం మాకు భిక్ష పెట్టిన గురువులు, మాకు నేర్పిన విద్య. ఈరోజు మేము నిలబడి 10 మందికి పాఠాలు ఈరోజు చెప్పడానికి మేము నిలబడి ఉన్నాం. ఈ రోజుకి మేము పాఠాలు చెప్తున్నాం, ఈ రోజుకి కాంపిటేటివ్ మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. కారణం ఏంటో తెలుసా? చెప్పడం అనేది వ్యసనం, అది మాకు అలవాటైపోయింది. కాబట్టి మీరు కూడా, మరోసారి చెప్తాను, వెల్కమ్ టు అవర్ టీచింగ్ కమ్యూనిటీ. దట్స్ వై మీరు ఫ్యూచర్ని నిర్మించండి. ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగంలో ఉంచడానికి హ్యూమన్ రిసోర్సెస్ని మీరు తయారు చేస్తున్నారు. ఈ హ్యూమన్ రిసోర్సెస్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి, జిజ్ఞాస కలిగించండి. వాళ్ళు స్కూలు రావట్లేదు అని కాదు, బాగా చెప్తున్నారు అని పిల్లల తల్లిదండ్రులు తీసుకొచ్చి మన స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలి. చేస్తారు కూడా, చేసిన దాఖలాలు ఉన్నాయి కూడా. అందువల్ల ప్రభుత్వం చేసే పనులకి మనం సహకరిస్తూ, ప్రభుత్వంతో పాటు మనం పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ, రాజకీయాలకి దూరంగా ఉంటూ సంతోషంగా మన సర్వీస్ని మనం చేయొచ్చు. ఉద్యోగం వచ్చింది, ఎంతోమంది బాధపడితే మీన్స్ పెయిన్ తీస్తే జాబ్ సాధించగలిగారు. ఏదో పాపం కొంతమంది అరమార్కులో, తక్కువ మార్కుల్లో వాళ్ళు ఉద్యోగాలని మిస్ అయ్యారు. కాబట్టి లోకేష్ గారు చెప్పారు, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, నవంబర్లో టెట్ ఉంటుంది, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, పెయిన్ తీసుకోకండి. కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మళ్ళీ మేము రావాలనుకుంటున్నాము గవర్నమెంట్లో నెక్స్ట్ మళ్ళీ 5 years. మేము ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్లు ఇస్తాం, ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు ఈరోజే చెప్పారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, స్థిరచిత్తంతో, అంకిత భావంతో మీరు స్కూల్లో చక్కగా పాఠాలు చెప్తూ, మానసికంగా అద్భుతంగా పాఠాలు పిల్లలకు చెబుతూ పిల్లల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని యాజ్ ఎ హిస్టరీ రఫీసార్గా, బోర్డు సాక్షిగా, ఈ బోర్డు నమ్ముకుని నేను ఇక్కడి వరకు వచ్చాను, ఈ బోర్డు సాక్షిగా, ఈ బోర్డు మీద రాసిన ఈరోజు పాఠం చెప్పాను అల్లూరి సీతారామరాజు ఏపీ మోడర్న్ హిస్టరీ గ్రూప్ 2లో భాగంగా
అల్లూరి సీతారామరాజు ఈ మహానుభావుడు సాక్షిగా మీరందరూ బాగా రాణించాలి, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు తీసుకోవాలి, పిల్లలతో మమేకం అవ్వాలి, మీ గురించి పిల్లలు బతికున్నంత వరకు జీవితాంతం చెప్పుకోవాలి. ఉండనా మరి? నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఉంటాను నాన్న. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి మీ గ్రూపుల్లో పంపండి. టీచర్లు కాబోతున్న వారు ఈ వీడియో చూడాలి, వాళ్ళలో మానసిక స్థైర్యం రావాలి, వాళ్ళు పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ రా నాన్న. థ్యాంక్ యూ.